హలో ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బతుకమ్మ వేర్చుకున్నారా? వేర్చిన వాళ్ళు అంటే ఏం కాదు, కానీ పేరుని వాళ్ళు మాత్రం కలర్ పూలు వాడకుండా, కలర్ వేసినవి వాడకుండా ఒక తంగెడు బతుకమ్మకు మేను కలర్ వేసిన పువ్వులు మాత్రం అస్సలే వాడద్దు. అవి వాడితే నీరు కలుషితం అవుతాయి కాబట్టి, మొన్నటి వర్షాలు కూడా బాగా ఉన్నాయి కాబట్టి అవి వేరవద్దని నేను అనుకుంటున్నా. ఏ పూలు పెట్టినా కానీ ఎట్లా పూసినాయో గట్లనే పెట్టుండ్రి. కలర్ వేసిన పూలు మాత్రం మనం పెట్టద్దు. మనం కొనకపోతే అమ్మేటోళ్ళు అమ్మరు, మనం కొనేటాళ్ళకు వాళ్ళు అమ్ముతారు కాబట్టి వాళ్ళంటే కలర్ వేసినవి కనబడితే కూడా మీరు ఇట్లా కలర్ వేయకుండా తీసుకురండి రమ్మ అని వాళ్ళకి చెప్పాలి. మనం చెప్తే వాళ్ళు, మనం కొనకపోతే వాళ్ళు అమ్మేటోళ్ళు కూడా కలర్ వేయక తీసుకొచ్చి మనకు అమ్ముతారు. ఇంట్లో మనకు పూసే పువ్వులు ఎక్కువ పూసినా కానీ కలర్లల్లో ముంచకుండా వాడితే మంచిది. వర్షాకాలం అంత కలుషితం అవుతాయి కాబట్టి తంగడు వేస్తే మంచిగా ఉంటుంది అంటారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ బంతి పూలు పెడుతున్నారు కాబట్టి పెట్టుండ్రి. కానీ కలర్ వేసిన పూలు మాత్రం అస్సలే వాడకుండ్రి. మనం ఒక నలుగురిమి వాడకుంటే కొనకుంటే అమ్మేటోళ్ళు కూడా అమ్మరు, వాళ్ళు అమ్ముతారు. మనం కొనేటప్పుడు వాళ్ళు కలర్ వేసినవి కనబడితే మీరు కలర్ వేయకుండా తీసుకురండి అని చెప్పాలి వాళ్ళకు. మనం కొనుడు బంద్ చేస్తే వాళ్ళు కలర్ లేచుడు బంద్ చేస్తారు. ఎవరైనా కొనేటప్పుడు చూసుకొని కొనుండ్రి. టేకు పువ్వు అని, గునుక పువ్వు అని అన్నిటికీ కలర్లు వేసి అమ్ముతారు కాబట్టి అవి పెట్టద్దని అనుకుంటున్నా. నీళ్ళు కలుషితం అవుతాయి. మనమే వేసి ఆ నీళ్ళు మనమే తాగుతున్నాం కాబట్టి మనమే కలర్లల్లో మళ్ళీ ఆ నీళ్లు తాగి మనం వెలుతురు ఖరాబ్ చేసుకుంటున్నాం. అందుకే అవి కలర్లు వేసేటి అసలే వాడకుండ్రి. ఎవరైనా పేర్చినోళ్ళు అయితే ఇంకా కానీ మనకు ముందు పెద్ద బతుకమ్మ ఉన్నది కాబట్టి అప్పుడు మాత్రం కలర్లు వేయకుండా వాడుండ్రి. ఏ పువ్వు అయినా కానీ ఎట్లా వచ్చిందో గట్లనే పెట్టిరు. ఏ పువ్వు పెట్టినా కానీ ఏం కాదు.